కానీ సెకండ్ టైం కదా బిగ్ బాస్కి వెళ్ళడం, అంతకుముందు ఫస్ట్ టైం వేరే లాంగ్వేజ్లో వెళ్ళొచ్చావు కదా. లేదు. కన్నడ ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఎవరు చెక్ చేసుకోరా మీ ఫ్యాక్ట్స్? జనాలు కూడా వేరే చెక్ లాంగ్వేజ్ చేసుకోరా? హౌస్లోకి కన్నడలో సీజన్ 8 జరిగింది. సీజన్ 8 జరిగి ఇంకేంటి ఆ ఇల్లు కూల్చేస్తారు అనే టైంకి బిగ్ బాస్కి అండ్ బిగ్ బాస్ ఏ స్లాట్లో వస్తుందో దానికి నెక్స్ట్ ఆ స్లాట్లో ఏ ప్రోగ్రామ్ వస్తుందో మధ్యలో కొంచెం గ్యాప్ ఉంది. ఇప్పుడు ఈ వారం బిగ్ బాస్ ముగిసిపోయింది అండ్ నెక్స్ట్ వారం ఇంకోటి రావాలి కదా, బట్ ఆ ప్రోగ్రామ్ ఇంకా రెడీ లేదు. దానికి నెక్స్ట్ వారం వస్తుంది అనుకోండి. ఈ వన్ వీక్ ఏం చేస్తాము, ఫిల్ చేద్దామని బిగ్ బాస్ 8 తర్వాత ఏ ఇల్లు ఉందో మా సీరియల్ ఆర్టిస్ట్ అందరూ వచ్చేయండి బిగ్ బాస్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తామని 6 రోజులకి మనల్ని తీసుకెళ్లారు. అవునా? 6 డేస్కి బిగ్ బాస్ అనే ఇల్లు ఎలా ఉంటుంది, లోపల ఉంటే ఎలా ఉంటుంది అనే ఎక్స్పీరియన్స్ కోసం ఫర్ ఫన్ ఏదో మ్యూజియంకి వెళ్ళొచ్చినట్టు కన్నడ బిగ్ బాస్ సీజన్ 8 తర్వాత ఇల్లుకి వచ్చాను. ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ 6 days నేను. సో నాకు ఈ అసలు 6 days కదా, ఎలిమినేషన్ లేదు, నామినేషన్ లేదు, టాస్క్స్ ఫర్ ఫన్ ఎవ్రీడే ఒక ఆట ఆడించేవారు, గేమ్స్ ఆడుకోండి అని మాట్లాడుకునే వాళ్ళం అంతే. సో ఈ బిగ్ బాస్ ఎంత సీరియస్ ఉంటుందో అది మొత్తం లైక్ ఫన్ టైం, ఫ్రెండ్స్తో ఏదో ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు వెళ్ళొచ్చాము.